Hi, my dear students. Welcome to 6 p.m. యూపీఎస్సీ లెవెల్ కరెంట్ అఫైర్స్. సో మరి లేట్ చేయకుండా మన క్లాస్లోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు ఈ వీడియోలో ఒక 16 అంశాలపై చర్చిద్దాం. సో టుడే టాప్ ట్రెండింగ్లో ఉన్న విషయాల కోసం మాట్లాడుకుందాం. సో మొదటి వచ్చే అంశం వచ్చేసి ఫ్లెమింగో ఫెస్టివల్. సో ఫ్లెమింగో ఫెస్టివల్ ఎక్కడ జరిగింది, ఏ తేదీలో జరిగిందంటే జాన్ 18 to 20. సో అసలు ఫ్లెమింగో ఫెస్టివల్ ఏంటంటే ప్రపంచ దేశాల వివిధ దేశాల నుంచి పక్షులు బర్డ్స్ అనేవి పులికాట్ లేక్ ఏదైతే ఉందో, లేక్ అంటే సరస్సు వద్దకు వస్తాయి. సో ఆ సరస్సు వద్దకు వచ్చిన తర్వాత ఆ రంగురంగుల పక్షులను చూడడానికి వేలాది మంది టూరిస్టులు అక్కడ ఆ ప్రాంతానికి వెళ్తారు. సో ఫ్లెమింగో ఫెస్టివల్ వచ్చేసి జనవరి 18 నుంచి 20 మధ్య జరిగింది. సో ఈ పులికాట్ లేక్ ఎక్కడుందంటే మన ఆంధ్రప్రదేశ్‌లోనే ఉందండి. ఈ ఆంధ్రప్రదేశ్‌లోని అండ్ తమిళనాడుకు చెందిన బోర్డర్స్‌లో ఉంది. సో ఆంధ్రప్రదేశ్‌లో అయితే తిరుపతి డిస్ట్రిక్ట్. సో ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి డిస్ట్రిక్ట్‌లో ఉందండి. సో దీన్నే ఇండియా సెకండ్ లార్జెస్ట్ బ్రాకిస్ లాగూన్ అంటారు. బ్రాకిస్ లాగూన్. సో ఇక్కడ BRACKISH అంటే ఏంటంటే ఉప్పు నీటి సరస్సు. రెండవ అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు ఎక్కడ ఉందంటే దేశంలో ఆంధ్రప్రదేశ్లో ఉందండి. అదే మరి ఆంధ్రప్రదేశ్ తిరుపతి డిస్ట్రిక్ట్లో ఉందని చెప్పారు కదా, మరి తమిళనాడు కూడా ఉందని చెప్పారు కదా సార్. తమిళనాడులో తిరువల్లర్ అనే డిస్ట్రిక్ట్ అండ్ ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి డిస్ట్రిక్ట్ మధ్య తిరుపతి ఈ పులికాట్ యొక్క సరస్సు ఉందండి. సో ఈ పులికాట్ సరస్సు సార్ బ్రాకిస్ లాగూన్ అంటున్నారు. లాగూన్ అంటే ఏంటి సార్ అంటే మడుగు అంటారు తెలుగులో అర్థం. సో ఉప్పు నీటి మడుగు అనేది ఎలా ఏర్పడింది సార్ అంటే ఏదైతే తీర ప్రాంతము ఏదైతే ఉందో తిరుపతి అండ్ తిరువల్లర్ నదులు కలిసే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, తీర ప్రాంతంలో బీచ్లో కలిసే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో కాస్త ఉప్పు నీరు కాస్త మంచినీరు కలిసి ఉండడాన్ని ఏర్పడిన సరస్సు అది. సో పులికాట్ సరస్సు. మరి దేశంలో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు ఎక్కడుందంటే అది ఒడిశాలో ఉంది. చిలికా లేక్ అంటారు దాన్ని. చిలికా లేక్ అందరూ వినే ఉంటారు. సో చిలికా లేక్ ఇది ఎక్కడుందంటే ఒడిశాలో ఉంది. సో మనము మిగతా కరెంట్ అఫైర్స్ మీరు చూసి ఉంటారు. సో మన కరెంట్ అఫైర్స్ వచ్చేటప్పటికి ఇన్ డెప్త్ వెళ్తామండి. సో యూపీఎస్సీ లెవెల్లో ఉండే విధంగా ఇన్ డెప్త్ వెళ్తాం. సో ఎలా ఇన్ డెప్త్ వెళ్తామంటే సపోజ్ ఇక్కడ చిలికా లేక్ వచ్చింది. సో చిలికా లేక్ ఎక్కడుందండి? ఒడిశాలో ఉంది. సో ఒడిశా వచ్చింది కాబట్టి ఒడిశాకి సంబంధించి కరెంట్ ట్రెండ్స్ ఏంటనేది మనం మాట్లాడుకోవాలి. సో రీసెంట్‌గా కాంపిటీటివ్ పరంగా ఎలా అడుగుతారంటే ఒడిశా రాష్ట్రం ఉంది కదా, ఒడిశాలో ఉన్న అసెంబ్లీ సీట్స్ సంఖ్య ఎంత అంటే ఒడిశా అసెంబ్లీ యొక్క సీట్స్ ఏంటంటే 147 147 సీట్లు ఒడిశాలో. అండ్ చీఫ్ మినిస్టర్ ఎవరుగా ఉన్నారు? సో మనకి ఎస్ఎస్సి జీడీ కానీ కానివ్వండి, ఏపీ కానిస్టేబుల్ కానీ అడిగే ప్రశ్నలు ఇవి. ఎందుకంటే మన నైబర్ స్టేట్ కాబట్టి ఒడిశా కోసం అడుగుతారు మనకు. సో ప్రెజెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఒడిశా ఎవరంటే మోహన్ చరణ్ మాజీ. సో ప్రెజెంట్ గవర్నర్ ఎవరు? సో రిలేటెడ్‌గా అడిగే క్వెషన్ ఏంటంటే గవర్నర్. సో మిగతా స్టేట్ యొక్క గవర్నర్ అయితే సాధారణంగా అడగరు. ఎందుకంటే ఈ యొక్క గవర్నర్ ఎందుకు సార్ పర్టిక్యులర్‌గా చెప్తున్నారంటే ఈయన ఒక తెలుగు వ్యక్తి. సో ఒడిశా ప్రెజెంట్ గవర్నర్ ఎవరంటే ఒడిశా రాష్ట్రపు 27వ గవర్నర్ ఎవరంటే హరిబాబు కంపతి. సో హరిబాబు కంపతి అనే ఆయన ప్రెజెంట్ ఒడిశా రాష్ట్రపు గవర్నర్‌గా పనిచేస్తున్నారు. మొన్నే అపాయింట్ చేశారు ప్రెజెంట్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు. సో ప్రెజెంట్ ఒడిశా యొక్క చీఫ్ మినిస్టర్ ఎవరంటే మోహన్ చరణ్ మాజీ అండ్ గవర్నర్ ఎవరంటే హరిబాబు కంపతి. ఎన్నవ గవర్నర్ అంటే 27వ గవర్నర్. సో చిలికా లేక్ ఎక్కడ ఉందంటే ఒడిశా రాష్ట్రంలో ఉంది. ఇక రెండవ అంశం. సో రెండవ అంశం ఏంటంటే ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఆర్బీఐ కోసం ఏం సార్ ట్రెండింగ్ అవుతుందంటే ఇటీవల ఆర్బీఐ అనేది ఎక్కువగా మనకు ఇప్పుడు ఏమవుతున్నాయండి, సైబర్ క్రైమ్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయి. సో
ఇటీవల కాలం ఏమవుతుందంటే పక్క మన నైబర్ స్టేట్స్‌లో ఏం జరిగాయంటే, మీకు మీ అకౌంట్‌లో డబ్బులు పడ్డాయని ఒక మెసేజ్ వస్తుంది. సో, ఆ మెసేజ్ వచ్చిన వెంటనే మీరు మీ ఫోన్‌పే కానివ్వండి, లేకపోతే మీ యోనో ఎస్‌బీఐ ఏదైనా ఒక యాప్ ఓపెన్ చేసి, మీ ఖాతా బుక్‌లో ఎంతుందని, సో, అకౌంట్‌లో ఎంతుందని వెంటనే చెక్ చేసేస్తారు. సో, మీరు ఒక యూపీఐ పాస్ కోడ్ కొట్టిన వెంటనే మీ యొక్క మనీ అనేది డెబిట్ అయిపోతుంది. సో, అలాంటి స్కామ్స్ అవుతున్నాయి అని ఆర్‌బీఐ ఏం చేసిందంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2 కోడ్స్ ఇచ్చింది. 2 కోడ్స్. సో, ఇది దేనికి సంబంధించి అయితే అన్ని బ్యాంకులు కాదు. ఓన్లీ ఆర్‌బీఐ. సో, ఆర్‌బీఐ పేరు మీద కొన్ని స్కామ్స్ జరుగుతాయని ఆర్‌బీఐ ఏం చేసిందంటే ఆర్‌బీఐకి చెందిన 2 కోడ్స్ ఇచ్చింది. సో, ఈ కోడ్స్ నుంచి మెసేజ్ వస్తే ఆర్‌బీఐ ఇచ్చినట్టు. మిగతా ఏ ఒక్క కోడ్స్ నుంచి ఇస్తే అది ఆర్‌బీఐ ఇవ్వకపోయినట్టు అని అర్థం చేసుకోవాలని స్టేట్‌మెంట్ ఇచ్చింది. సో, కోడ్ 1600 నుంచి మనకి ఏదైనా మెసేజ్ గాని, కాల్ గాని వస్తే అది ఆర్‌బీఐకి చెందిన ట్రాన్సాక్షన్ కాల్, లావాదేవీ కాల్ అని అర్థం. సో, 140 తో వస్తే మెసేజ్ గాని, ఫోన్ కాల్ వస్తే అది మార్కెటింగ్ కాలు. సో, మార్కెటింగ్ కాల్ ఆర్‌బీఐ ఏం చేస్తది సార్ అంటే ఫైనాన్షియల్‌గా ఏదైనా స్కీమ్స్ పెడితే ఆర్‌బీఐ అనేది మార్కెటింగ్ కాల్ చేస్తుంది. సో, ఈ 2 నంబర్స్ నుంచే మనకు మెసేజెస్ వస్తాయి ఆర్‌బీఐ నుంచి. మిగతా దేని నుంచి రావు అని చెప్పేసింది ఆర్‌బీఐ. సో, ఇక్కడ మనము కరెంట్ అఫైర్స్‌లో మనం జీకే మాట్లాడుకుంటాం. అన్ని విషయాలు మాట్లాడుకుంటాం కదా! సో, మరి ఆర్‌బీఐ వచ్చింది. సో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందని మనకు కావాలి. సో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 1934 ఏప్రిల్ 1. సో, ఆ 1934 ఏప్రిల్ 1లో ఏర్పడిన రిజర్వ్ బ్యాంక్‌కి ఫస్ట్ గవర్నర్ ఎవరంటే ఆబ్సర్‌నే స్మిత్. ఆబ్సర్‌నే స్మిత్ అనే ఆయన ఫస్టు బ్రిటిష్ గవర్నర్. మరి ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఫస్ట్ గవర్నర్ అంటే ఎవరంటే సీడీ దేశ్ముఖ్. మరి ప్రెజెంట్ గవర్నర్ ఇటీవల కాలంలో శక్తికాంత్ గారు పదవీ కాలం అయిపోయిన తర్వాత ఆహ్, కొత్తగా వచ్చిన వారెవరంటే ఆర్‌బీఐ గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా గారు ప్రెజెంట్ ఆర్‌బీఐ యొక్క గవర్నర్. సో, ప్రెజెంట్ ఆర్‌బీఐ యొక్క గవర్నర్ ఎవరంటే సంజయ్ మల్హోత్రా గారు. సో, ఇటీవల కాలంలో మరణించిన మాజీ ప్రధానమంత్రి అయినటువంటి మన్మోహన్ సింగ్ గారు కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్‌గా పనిచేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్‌గా పనిచేసిన తర్వాత ఆయన ఫైనాన్షియల్ మినిస్టర్‌గా పనిచేశారు. ఎవరు ప్రైమ్ మినిస్టర్‌గా ఉన్నప్పటి కాలంలో అంటే పీవీ నరసింహరావు, మన తెలుగు వ్యక్తి అయినటువంటి పీవీ నరసింహరావు గారు పీఎంగా ఉన్న టైంలో ఆహ్, మన్మోహన్ సింగ్ గారు ఫైనాన్స్ మినిస్టర్‌గా వర్క్ చేశారు. సో, ఆ టైంలోనే ఆహ్, ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఎకనామిక్ రిఫార్మర్స్‌గా ఇద్దరు పేర్లు మనకి ప్రాచుర్యం పొందాయి. సో, 1991 అండ్ సో, ఆర్‌బీఐ వచ్చింది కాబట్టి దానికి రిలేటెడ్ టాపిక్‌గా మనం ఏం మాట్లాడుకోవాలంటే భీమ్. సో, మనం ఇప్పుడు యూపీఐ దేని మీద ఆధారం మీద పనిచేస్తుంది అంటే భీమ్. సో, భీమ్ యొక్క అబ్రివియేషన్ ఏంటంటే భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ. సో, ఇది ఎప్పుడొచ్చింది? భీమ్ అనేది ఎప్పుడొచ్చిందని అడుగుతారు. సో, 30 డిసెంబర్ 2016లో భీమ్ అనేది వచ్చిందండి. ఇక యూపీఐ కోసం కూడా మనం మాట్లాడుకోవాలి. ఒకప్పుడు మనం ట్రాన్సాక్షన్ చేయాలంటే ఎవరికైనా డబ్బులు పంపించాలంటే మనం బ్యాంక్‌కి వెళ్ళాలి. సో, బ్యాంకు వెళ్ళిన తర్వాత ఇంకా అప్‌గ్రేడ్ వచ్చింది ఏమంటే అకౌంట్ టు అకౌంట్ నంబర్ కొట్టి, ఐఎఫ్ఎస్‌సి కోడ్ కొట్టి మనము డబ్బులు పంపించుకోవచ్చు. సో, ఇప్పుడు ఏమవుతుంది కరెంట్ ట్రెండ్ యూపీఐ ఒక ఫోన్ నంబరు అట్ ది రేట్ ఆఫ్ వైబీఎల్ ఫోన్‌పే అయితే. సో, పేటీఎం అయితే అట్ ది రేట్ ఆఫ్ పేటీఎం అని కొడితే అకౌంట్ నంబర్ అవసరం లేదు. ఐఎఫ్‌సి కోడ్ కూడా అవసరం లేదు. సో, డైరెక్ట్‌గా మనము ఆ యొక్క యూపీఐ ఐడీ కొట్టిన వెంటనే మీ యొక్క ఖాతా నంబర్ ఎవరైతే మనము పంపిస్తున్నామో వారి యొక్క నేమ్ అనేది అక్కడ వస్తుంది. సో, యూపీఐ అనేది ఎప్పుడొచ్చిందంటే 2016 ఏప్రిల్ 11. సో, యూపీఐ యొక్క అబ్రివియేషన్ ఏంటి సార్? అంటే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. అండ్ మనకి ఎవరైతే స్టూడెంట్స్ చూస్తున్నారో ఆ స్టూడెంట్స్‌కి ఆహ్, సాధారణంగా మనం చదువుకునేటప్పుడు తల్లి ఖాతా నంబర్ మీ కేవైసీ చేయాలి. మీరు ఆధారు అండ్ బ్యాంక్ బుక్కు లింకప్ చేయాలి. సో, ఫోన్ నంబర్ లింకప్ చేయాలని చెప్తుంటారు. సో, దాన్నినే ఎన్‌పీసీఐ అంటారు. సో, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో, దేశంలో ట్రాన్సాక్షన్‌కి సంబంధించి మొత్తము ఎన్‌పీసీఐ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చూసుకుంటుంది. సో, అలాంటి ఎన్‌పీసీఐని ఎప్పుడు ఫౌండ్ చేశారంటే 19 డిసెంబర్ 2008లో చేశారు. సో, మరి
యూపీఐ ఎప్పుడొచ్చిందంటే ఏప్రిల్ 11, 2016. సో, దీనికి రిలేటెడ్‌గా ఏంటంటే, ఇప్పుడు కరెంట్‌గా ఉన్న టాపిక్ ఏంటంటే, యూఎల్ఐ యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్. సో, ఇటీవల గవర్నర్ శక్తికాంత్ దాస్ గారు దిగిపోయే ముందు ఏం చేశారంటే, కొత్తగా ఆ యూఎల్ఐ అనేది ఒక తెచ్చారు. సో, యూఎల్ఐ అంటే మనము ఇన్‌స్టంట్ మనీ తీసుకోవచ్చు. లోన్ తీసుకోవచ్చు. సో, దీన్ని ప్రస్తుతము ఏముందంటే పైలట్ ప్రాజెక్ట్‌గా ఉంది. సో, యూఎల్ఐ మీన్స్ యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్. సో, దీనికి రిలేటెడ్‌గా ఆహ్, ఏ ఇయర్‌లో ఆర్‌బీఐ యొక్క 90 ఇయర్స్ సెలబ్రేషన్ జరిగాయంటే 2024 ఏప్రిల్ 1. సో, ఆర్‌బీఐ అనేది ప్రస్థానం మొదలుపెట్టి 2024 ఏప్రిల్ 1 వచ్చేసరికి 90 సంవత్సరాల కంప్లీట్ చేసుకుంది. 90 సంవత్సరాల సెలబ్రేషన్స్‌లో ఉన్న గవర్నర్ ఎవరంటే గవర్నర్ శక్తికాంత్ దాస్. సో, ఇటీవల ఆయన రిటైర్మెంట్ అయిపోయారు. ఆయన స్థానంలో సంజయ్ మల్హోత్రా గారు వచ్చారు. ఇక మూడో అంశం. సో, రిచెస్ట్ ఆర్ స్ట్రాంగెస్ట్ కరెన్సీ ఇన్ ది వరల్డ్ ఏంటి సార్ అంటే కువైట్ కరెన్సీ అండి. సో, కువైట్ అనేది మిడిల్ ఈస్ట్ కంట్రీ. ఇది ఒక అరబిక్ కంట్రీ. సో, కువైట్ అనే కంట్రీ యొక్క కరెన్సీ అనేది రిచెస్ట్ ఆర్ స్ట్రాంగెస్ట్ కరెన్సీ ఇన్ ది వరల్డ్‌గా రీసెంట్‌గా పేరొచ్చింది. సో, కువైట్ యొక్క క్యాపిటల్ సిటీ అని అడుగుతారు. సో, కువైట్ యొక్క క్యాపిటల్ ఏంటంటే కువైట్ సిటీ. సో, కువైట్ యొక్క కరెన్సీ ఏంటంటే 1 దినార్. సో, కువైట్ యొక్క దినార్‌ని అని పిలుచుకుంటారు. సో, ఇండియన్ రూపీని అని పిలుచుకుంటాము. మన దగ్గర దినార్ అని పిలుచుకుంటారు. సో, 1 దినార్ ఈజ్ ఈక్వల్ టు $3.5. సో, 1 దినార్ ఈజ్ ఈక్వల్ టు 3.5 అమెరికన్ డాలర్స్. సో, అలానే కువైట్ వచ్చింది కాబట్టి కువైట్ దేశపు నంబర్ ఏంటి? సో, మన ఇండియా యొక్క కాల్ నంబర్ ఏదంటే 91. సో, మరి కువైట్ యొక్క కాల్ నంబర్ ఏంటంటే 965. అదే సౌదీ అరేబియా యొక్క కాల్ నంబర్ ఏంటంటే 966. 966 నుంచి కాల్ వచ్చిందంటే అది సౌదీ అరేబియాకి చెందింది. అదే 965 నుంచి కాల్ వచ్చిందంటే అది కువైట్ దేశానికి చెందిందని అర్థం. ఇక నాలుగో అంశం. సో, 6థ్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ. సో, 6థ్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ. సో, ఇదేదో పెద్ద విషయం కాదండి. సో, 6థ్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ అంటే ఏంటంటే, ఫస్ట్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ అంటే ఏంటంటే, మనము ఖగోళంలో ఏదైతే యూనివర్స్‌లో అంతరిక్షంలో ఏం జరుగుతున్నాయి, ఇలా నక్షత్రాలు ఏమవుతున్నాయి, లేకపోతే శాటిలైట్స్ ఎలా పయనమవుతున్నాయి అని తెలుసుకోవడం కోసము మనము టెలిస్కోప్‌తోను భూమిని చూస్తుంటాం. సో, ఆ యొక్క తెలుసుకునే విధానాన్ని ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ అంటారు. సో, ఆస్ట్రోనామికల్ అబ్జర్వ్ చేసి కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. ఎక్కడ మనం అంటే సాధారణ ప్లేస్‌లో మనం చూడలేం. సో, కొండల ప్రాంతంలో మనం చూడగలం. సో, అలాంటి ఖగోళంలో జరిగిన అంతరిక్షంలో జరుగుతున్న యొక్క దృశ్యాలను. సో, దాన్ని టెలిస్కోప్‌తో చూస్తారు. సో, దాన్ని రీసెర్చ్ చేసే సంస్థలుంటాయి. సో, ఆ హెడ్ క్వార్టర్స్ అన్ని కొన్ని కొన్ని దగ్గర పెడతారు. సో, రీసెంట్‌గా 6వ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీని ఎక్కడ పెట్టారంటే వెస్ట్ బెంగాల్‌లో పెట్టారు. వెస్ట్ బెంగాల్‌లోని పురులియా అనే డిస్ట్రిక్ట్‌లో గర్ పంచ్‌కట్ అనే హిల్స్ కొండల దగ్గర పెట్టారు. సో, ఇటీవలే ఆహ్, మిగతా స్టేట్స్‌లో పెట్టారు. కాకపోతే ఇది ఈస్టర్న్ ఇండియా, తూర్పు ఇండియా ఏదైతే ఉందో ఈస్టర్న్ ఇండియాస్ ఫస్ట్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ అనేది పెట్టారు మొన్నన. సో, ఇది 6వ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ. సో, 6వ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ ఇటీవల కాలంలో ఎక్కడ పెట్టారంటే వెస్ట్ బెంగాల్‌లో. సో, వెస్ట్ బెంగాల్‌లో ఏ డిస్ట్రిక్ట్‌లో పెట్టారంటే పురులియా. సో, వెస్ట్ బెంగాల్ అనే వచ్చింది కాబట్టి స్టేట్ వచ్చింది కాబట్టి వెస్ట్ బెంగాల్‌ని సంబంధించి ఇటీవల ఏమైంది అభయ కేస్ అనేది తీర్పు వచ్చింది. అండ్ వెస్ట్ బెంగాల్‌కి సంబంధించి ప్రెజెంట్ గవర్నర్ ఎవరు అని అడుగుతారు. సో, వెస్ట్ బెంగాల్ గవర్నర్ ఎవరంటే సివి ఆనంద్ బోస్. సో, చీఫ్ మినిస్టర్ అంటే మమతా బెనర్జీ. సో, కరెంట్ చీఫ్ మినిస్టర్ వచ్చేసి మమతా బెనర్జీ. అండ్ ఐదవ అంశంకొచ్చేద్దాం. సో, ఇటీవల కాలంలో డొనాల్డ్ ట్రంప్ గారు అమెరికా యొక్క 47వ యూఎస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టారు. సో, ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత అధికారులందరూ మారుతున్నారు. సో, ఆహ్,
ఇండియాకి సంబంధించి, అమెరికాకి సంబంధించి వాళ్ళు ఇక్కడికి ఎవరైనా ఉంటే వాళ్ళని సెక్యూర్ చేయడం కోసము ఇక్కడ అమెరికన్ ఎంబసీ ఉంటది. సో, అమెరికాలో కూడా మన భారతీయ ఎంబసీ ఉంటది. సో, అలాంటి ఎంబసీ కమిషనర్స్ ఉంటారు. సో, ఇటీవల కాలంలో పదవీ కాలం పూర్తి చేసుకున్న ఎంబసీ యొక్క కమిషనర్ పేరు ఎవరంటే అమెరికన్ ఎంబసీ కమిషనర్ పేరేంటంటే ఎరిక్ గార్షెట్టి. సో, ఆయన తన పదవీ కాలం అయిపోతూ వెళ్ళిపోతూ నేను చూసిన కంట్రీలో ఇండియా బెస్ట్ కంట్రీ. 28 రాష్ట్రాలను తిరిగాను అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. చాలా మంచి కంట్రీ అని ఒక తన యొక్క పదవీ విరమణ టైంలో చెప్పారు. ఇక 6వ అంశం. సో, ఇది యూఎస్ఏకి చెందింది. ఇది కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఎందుకంటే ఇటీవల కాలంలో మొన్ననే డొనాల్డ్ ట్రంప్ గారు యూఎస్ యొక్క ప్రెసిడెంట్‌గా బదిలీ చేపట్టిన తర్వాత సంచలన ఆహ్, డెసిషన్ తీసుకుంటున్నారు. సో, 6వ అంశం ఏంటంటే ప్రొహిబిషన్ ఆఫ్ ఆటోమేటిక్ బర్త్ సిటిజన్‌షిప్. సో, ప్రొహిబిషన్ ఆఫ్ ఆట్ ఆటోమేటిక్ బర్త్ సిటిజన్‌షిప్ ఇన్ యూఎస్ఏ. సో, మనకి మొన్నటి వరకు ఎలా ఉండేదంటే అమెరికాలో ఒక భారతీయ దంపతులు ఏదైతే ఇండియాకి చెందిన ఇద్దరు దంపతులు ఏదో హనీమూన్‌కి వెళ్ళో, లేకపోతే ఏదో టూరిజంకి అలా యూఎస్ఏకి వెళ్ళి, అక్కడ బిడ్డకి జన్మనిచ్చారనుకోండి. ఆ బిడ్డకి ఆ దేశం యొక్క పౌరసత్వం. ఆ దేశంలో చదువుకోవచ్చు, ఆ దేశంలో పెళ్లి చేసుకోవచ్చు, ఆ దేశంలో ఏమేం చేయవచ్చు. సో, ఆ దేశం యొక్క పౌరసత్వము ఇస్తుంది. సో, అలాంటి ఆహ్, వాటిని రు చేంజ్ చేయాలని కొన్ని రెగ్యులేషన్ తెచ్చారు. డొనాల్డ్ ట్రంప్. ఎటువంటంటే ఇక నుంచి అమెరికా పౌరులకు మాత్రమే, లేకపోతే ఇద్దరు దంపతులుంటే అందులో ఒకరు మేల్ గాని, ఫీమేల్ గాని ఎవరో ఒకరు అమెరికాకి చెందిన పౌరుడే ఉండాలి. లేకపోతే గ్రీన్ కార్డ్ హోల్డర్ అని అయ్యి ఉండాలి. లేకపోతే మిలిటరీలో వర్క్ చేస్తూ ఉండాలి. వాళ్ళకే అమెరికా యొక్క పౌరసత్వం ఇస్తాము. సో, టూ టూరిజంకొచ్చి, లేకపోతే స్టూడెంట్ వీసా మీద వచ్చి వీళ్ళెవరికీ అమెరికా వీసా ఇవ్వము. సో, మీకందరికీ ఫిబ్రవరి 20 వరకు గడువిస్తున్నాను. ఇక్కడి నుంచి వెళ్ళిపోయారని ఇండైరెక్ట్‌గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో, ఫిబ్రవరి 20 నుంచి ఆ యొక్క ప్రొహిబిషన్ ఆఫ్ అటామిక్ బర్త్ సిటిజన్‌షిప్ అనేది అమల్లోకొస్తుంది. సో, దీని ప్రకారము అమెరికా పౌరులకు మాత్రమే సిటిజన్‌షిప్ వస్తుంది. సో, ఇక 7వ అంశం. సో, రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్ ఎక్కువగా ట్రెండ్ అవుతుంది. ఈ యొక్క పదాలు రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్. సో, ఇటీవల కాలంలో మొన్ననే ఏమైందంటే ఆర్‌జీకర్ మెడికల్ కాలేజ్ ఉంది కదండీ కోల్‌కత్తా. అభయ కేస్ సంబంధించి. సో, మనము పేరుతో పిలవకూడదు. ఎవరైతే అత్యాచారం గురవుతారో వారికి పేరు పెట్టి పిలవడం వల్ల వాళ్ళకి భంగం వాటిల్లుతుంది. సో, దాన్ని బట్టి రాజ్యాంగం వ్యతిరేకంగా అది ఉంటుంది. సో, ఆ పేరు పలకడం తప్పు. చట్టరీత్యా నేరం. సో, వాటికి ఆహ్, సెంట్రల్ గవర్నమెంట్ ఒక పేర్లు పెడుతుంది. సో, హైదరాబాద్‌కి సంబంధించి కేస్ సంబంధించి ఏం పెట్టారు? దిశ కేస్ అని పెట్టారు. ఢిల్లీకి సంబంధించి నిర్భయ అని కేస్ పెట్టారు. అలానే కోల్‌కతా కేస్ సంబంధించి అభయ అని పేరు పెట్టారు. సో, అభయ కేస్ సంబంధించి తీర్పొచ్చింది. సో, అభయ తీర్పు ఏం చెప్పారు? సీల్దా కోర్టు అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఏదైతే ఉందో సీల్దా కోల్‌కతాలోని సో, దాని యొక్క జడ్జి ఏం చెప్పారంటే అనిర్బన్ దాస్. సో, తీర్పిచ్చిన వ్యక్తి ఎవరంటే జడ్జి ఎవరంటే అనిర్బన్ దాస్. తను తీర్పిస్తూ ఎవరైతే ఉన్నారో సంజయ్ నిందితుడు. సో, వారికి 50,000 జరిమానా విధించారు. అలానే కోల్‌కతా గవర్నమెంట్‌కి ఆమె కుటుంబానికి 15,00,000 ఇవ్వాలని జడ్జి ప్రకటించారు. ఆర్డర్ వేశారు. సో, ఆ సంజయ్ అనే వారికి కో కోర్ట్ ఏం చేసిందంటే లైఫ్ టైమ్ జైల్. సో, జీవిత ఖైదు విధించింది. సో, ఈ యొక్క కేసుపై భిన్నప వాదోపనలు వినబడుతున్నాయి. సో, ఎందుకంటే ఒక అమ్మాయి చనిపోయింది. సో, దీని మీద వారికి ఉరిశిక్ష విధించాలని చాలా ప్రజా సంఘాలు, సో, వాళ్ళ తల్లిదండ్రులు అందరూ ఆహ్, కోరుకుంటున్నారు. సో, ఈ యొక్క కేస్‌పై ఎవరైతే ఇన్వెస్టిగేట్ చేసిన వాళ్ళున్నారో, సో, ఈ కేస్‌ను ఎవరు ఇన్వెస్టిగేట్ చేశారంటే సీబీఐ. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. సో, దేశంలో హై ప్రొఫైల్ కేసెస్ గాని ఎక్కువగా ఆహ్, ఇది ఎక్కువగా పేరొచ్చిన కేసెస్‌కి ఏం చేస్తారంటే
పెద్ద కేసెస్‌కి సీబీఐకి అప్పచెప్తారు. సో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషను తన యొక్క కోర్టు వాదనలో ఏం చేశారంటే, లాయర్ ఏం చెప్పారంటే, దీన్ని రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్‌గా చూడాలి సార్. సో, ఎవరైతే ముద్దాయి ఉన్నారో వారికి జీవిత ఖైదు విధించాలి అని చెప్పారు. సో, ఈ రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్ అంటే ఏంటంటే, మనకి 1980లో 'బచ్చన్ సింగ్' అనే స్టేట్ ఆఫ్ పంజాబ్‌కి జరిగిన వాజ్యంలో స్టేట్ ఆఫ్ పంజాబ్ అంటే కోల్కతా హైకోర్ట్ తీర్పు ఇస్తే, ఆ తీర్పుని సవాల్ చేస్తూ సుప్రీం కోర్ట్‌కి వెళ్ళడం. సో, అలాంటప్పుడు కోల్కతా హైకోర్ట్ ఏంటి గవర్నమెంటే. సో, స్టేట్ ఆఫ్ పంజాబే దానికి బాధ్యత వహించాలి. సో, ఆహ్, 'బచ్చన్ సింగ్' వర్స్ స్టేట్ ఆఫ్ పంజాబ్ యొక్క కేసులో ఏమైందంటే సుప్రీం కోర్ట్ ఎవరైతే భారతీయ చట్టాలకు వ్యతిరేకంగా అండ్ గవర్నమెంట్‌కి వ్యతిరేకంగా సో, అసలు భిక్ష లేని తప్పు చేసినప్పుడు వాళ్ళు మరణ శిక్షే వాళ్ళకి దండన కరెక్ట్ అని చెప్పబడునని తను తీర్పిచ్చింది. సో, ఆ యొక్క తీర్పిచ్చేటప్పటికి అప్పటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరంటే వైవి చంద్రచూడ్. యశ్వంత్ విష్ణు చంద్రచూడ్. ఈయన భారతదేశపు 60థ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. 16వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సో, ఈ వైవి చంద్రచూడ్ గారు దేశంలోనే ఎక్కువ కాలం పనిచేసిన చీఫ్ జస్టిస్‌గా చరిత్రలో తన పేరు లిఖించుకున్నారు. సో, ఈయన భారతదేశపు సీజేఐకి సుమారు 7 సంవత్సరాలు పనిచేశారు. సో, ఇదే రిలేటెడ్‌గా ఆహ్, ఇంకా రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్‌ని ఆహ్, రీసెంట్‌గా ఏం జరిగాయంటే 2016లో కేరళ హైకోర్ట్ మొహమ్మద్ అమీర్ ఉల్ ఇస్లాం యొక్క కేసులో ఏమైందంటే 2016లో ఇది కూడా అభయ కేస్‌కి సంబంధించిన విధంగానే ఉంటుంది. సో, ఈ యొక్క కేసులో ఏమైందంటే ఆహ్, అస్సాంకి చెందిన మొహమ్మద్ అమీర్ ఉల్ ఇస్లాం అనే వ్యక్తి 22 ఏళ్ల కుర్రోడు మైగ్రెంట్ వలస కూలీగా కేరళకి వెళ్లారు. సో, కేరళలోని ఒక ప్రాంతంలో జీవిస్తున్నాడు. సో, అక్కడ 30 సంవత్సరాల విద్యార్థిని చదువుకుంటుంది. సో, తన తన తల్లి, తను ఒక ఇంట్లో జీవిస్తున్నారు. సో, తన తల్లి బయటికి వెళ్తూ "నువ్వు చదువుకోండమ్మా" అని చెప్పింది. సో, ఈ 22 ఏళ్ల కుర్రోడు ఏం చేశారంటే ఆమెని అత్యాచారం చేసి చాలా దారుణంగా అత్యాచారం చేసి, ప్రైవేట్ పార్ట్స్‌ని బయట తీసి చాలా ఘోరంగా అత్యాచారం చేశారు. సో, తన తల్లి ఇక్కడ బయటకి వచ్చిన తర్వాత ఆహ్, రక్తం మరకలతో ఉన్న కూతురిని చూసి చలించిపోయారు. సో, ఆ యొక్క కేస్‌కి సంబంధించి ఏమైందంటే, డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎలాగైతే అభయ కేస్‌కి సంబంధించి అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎలాగైతే తీర్పిచ్చిందో, సో, ఇక్కడ కేరళలో డిస్ట్రిక్ట్ కోర్ట్ ఏం చేసిందంటే, ఆ వ్యక్తికి జీవించే హక్కు లేదు. సో, రేరెస్ట్ ఆఫ్ రేర్ కేస్‌గా దీన్ని పరిగణించాలి. సో, ఆ వ్యక్తికి మరణశిక్ష విధిస్తున్నామని తీర్పిచ్చింది. సో, ఆ తీర్పుని సవాలు చేస్తూ మొహమ్మద్ అమీర్ ఉల్ ఇస్లాం ఏం చేశారంటే కేరళ హైకోర్ట్‌కి వెళ్లారు. సో, కేరళ హైకోర్ట్‌కి ఏం చేసిందంటే దాన్ని చాలా సీరియస్‌గా తీసుకొని, ఈ వ్యక్తికి భూమిపై జీవించే హక్కు లేదు. సో, భారతీయ చట్టాలకు వ్యతిరేకంగా ఒక అమ్మాయిని అంత కిరాతకంగా చెప్పడం వలన ఈ అబ్బాయికి భూమిపై నివసించే అసలు అధికారమే లేదు. ఈ అబ్బాయికి వెంటనే ఉరిశిక్ష వేయాలని తీర్పు ఇచ్చింది కేరళ హైకోర్టు. సో, అప్పుడు ఏం చట్టాలున్నాయంటే, ఇప్పుడు మనకి ఉన్నది బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత. రీసెంట్‌లీ మనము కాలం చెల్లిపోయిన చట్టాలకి మనం ఇంకెందుకు వాడాలని రీసెంట్‌గా బీజేపీ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇండియన్ చట్టాలను చేంజ్ చేసింది. సో, ఐపీఎస్ ఇంతవరకు మనకి 2024 వరకు ఏది ఉండేదంటే ఐపీఎస్‌సి ఇండియన్ పెనల్ కోడ్. సో, పెనల్ అంటే 100 మంది దోషులైనా తప్పించుకోవచ్చు గానీ, ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అనేది చెప్తుంది. సో, ఐపీసీ అనేది ఎప్పుడొచ్చిందంటే 1860. సో, బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత ఎప్పుడొచ్చిందంటే 2024 జూలై 1న అమల్లోకొచ్చింది ఈ కొత్త చట్టాలు. సో, 2016 కాబట్టి అప్పుడు ఏముంటాయంటే సెక్షన్ 302 అంటే అటెంప్ట్ మర్డర్ చేస్తే మరణశిక్ష విధించును. అండ్ డకోసిటీ విత్ మర్డర్ అంటే డకోసిటీ అంటే దోపిడీతో కూడిన హత్య అని అర్థం. సెక్షన్ 396. సో, ఐపీసీ సెక్షన్ 396 ఏం చెప్తుందంటే డకోసిటీ దోపిడీతో
తో కూడిన హత్య. అండ్ సెక్షన్ 121 వ్యాగింగ్ వార్ అగైన్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో, ఐపీసీ సెక్షన్ 121 ఏం చెప్తుందంటే భారతీయ చట్టాలకి దేశానికి వ్యతిరేకంగా ఏదైనా కార్యకలాపాలకు పాల్పడితే ఆ వ్యక్తి జీవించడానికి అనర్హుడు అని చెప్తుంది. సెక్షన్ 121 వ్యాగింగ్ వార్ అగైన్స్ట్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో, ఈ 2 కేసెస్ అనేవి రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్‌గా మనం పరిగణించవచ్చు. సో, మరి ఆ కేసు నడుస్తున్నప్పుడు మొదటి కేసు ఏదైతే ఉందో బచ్చన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ నడిచినప్పుడు సీజేఐ భారతదేశ 16వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వైవి చంద్రచూడ్ అని చెప్పుకున్నాం. మరి ప్రెసిడెంట్ ఎవరు అని అడగొచ్చు కదా మీరు. సో, అందుకోసం అప్పుడు ప్రెజెంట్ ఎవరుగా వర్క్ చేస్తున్నారంటే నీలం సంజీవ రెడ్డి. సో, నీలం సంజీవ రెడ్డి ఇండియాస్ 6th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఈయన తెలుగు వ్యక్తి. సో, ఈయన ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా ఎప్పుడైతే స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ వేరు, ఆంధ్రప్రదేశ్ వేరు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ యొక్క మొదటి చీఫ్ మినిస్టర్ ఎవరంటే ప్రకాశం పంతులు. ఆంధ్రప్రదేశ్ యొక్క చీఫ్ మినిస్టర్ ఎవరంటే నీలం సంజీవ్ రెడ్డి. ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో, 1956 నవంబర్ 1. సో, ఈయన 2 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. సో, ఇటీవల మనము డొనాల్డ్ ట్రంప్ గారు 2 సార్లు 2 నాన్ కన్సిక్యూటివ్ ఇయర్స్. సో, మధ్యలో ఒక 4 ఇయర్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఎన్నికవ్వడం. దాన్నే నాన్ కన్సిక్యూటివ్ అంటారు. కన్సిక్యూటివ్ అంటే వరుసగా గెలవడం అని అర్థం. సో, 2 నాన్ కన్సిక్యూటివ్ విన్స్ యాజ్ ఎ సీఎంగా నీలం సంజీవ్ రెడ్డి గారు అప్పట్లో పేరుగాంచారు. సో, ఆయన ఫస్ట్ టర్ము ఎప్పుడు గెలిచారంటే పదవీ కాలము చేపట్టారంటే 1956 నుంచి 1960 మధ్య మొదటిసారిగా చీఫ్ మినిస్టర్‌గా సేవలందించారు. సో, రెండవ టర్మ్‌లో ఎప్పుడు చేశారంటే 1962, 1964 మధ్య చీఫ్ మినిస్టర్‌గా వర్క్ చేశారు. అది మరి రెండవ చీఫ్ మినిస్టర్‌గా ఆంధ్రప్రదేశ్‌కి ఎవరు వర్క్ చేశారంటే 1956 నుంచి 1960 మధ్య దామోదర్ సంజీవయ్య గారు వర్క్ చేశారు. సో, మరి ఆంధ్రప్రదేశ్ వచ్చింది కాబట్టి ఏం మనం మాట్లాడుకోవాలి అంటే ఆర్టికల్ 356 కోసం మాట్లాడుకోవాలి. సో, నేను ప్రీవియస్ క్లాస్‌లో చెప్పాను కదా! ఆర్టికల్ 356 కోసము ఒక స్టేట్‌లో ఎమర్జెన్సీ ఎలా విధిస్తారంటే గవర్నమెంట్ కూలిపోవడం, లేకపోతే ఏదైనా పెద్ద పెద్ద ఇష్యూస్ గొడవలు జరగడం వల్ల ఆర్టికల్ 356 ఉపయోగిస్తారు. సో, మన స్టేట్‌లో ఎన్ని సార్లు ఎమర్జెన్సీ విధించారంటే రాజ్యాంగ అత్యవసర పరిస్థితి ఆర్టికల్ 356, జాతీయ అత్యవసర పరిస్థితి ఆర్టికల్ 352. మన దేశంలో 1975లో జాతీయ అత్యవసర పరిస్థితి పెట్టారు. అదే ఫైనాన్స్ ఎమర్జెన్సీ ఆర్థికపరమైన అత్యవసర పరిస్థితి ఇప్పటి వరకు మన దేశంలో పెట్టలేదు. సో, మనకి రాజ్యాంగ అత్యవసర పరిస్థితి ఒక స్టేట్‌లో పెడతా ఆర్టికల్ 356 ప్రకారం ఎప్పుడు పెట్టారంటే 1970లో జనవరి నుంచి డిసెంబర్ మధ్య పెట్టారు. అలానే సెకండ్ టర్మ్ ఎప్పుడు పెట్టారంటే ఎమర్జెన్సీ ఆంధ్ర, తెలంగాణ విడిపోయేటప్పుడు మార్చ్ నుంచి జూన్ మధ్య 2014లో పెట్టారు. అలానే 8వ అంశం ఏంటంటే జనసేన పార్టీ. సో, జనసేన పార్టీకి నిన్నను ఈసీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో, ఈసీఐ సో, భారతదేశంలో లోక్‌సభకి, అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించే ఏదంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో, లోక్‌సభలకి అండ్ అంటే సెంట్రల్‌లో అండ్ స్టేట్‌లో. సెంట్రల్ లోక్‌సభ, రాజ్యసభ అండ్ ప్రెసిడెంటు అండ్ రాష్ట్రంలో విధాన పరిషత్‌కి ఎన్నికలు ఎవరు నిర్వహిస్తారంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. మరి పంచాయతీరాజ్ ఎవరు ఇస్తారంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది నిర్వహిస్తుంది. సో, నిన్న ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పిందంటే జనసేన పార్టీ గుర్తుని గాజు గ్లాస్‌ని పర్మనెంట్‌గా ఇస్తూ లెటర్ పంపింది. సో, మనకి గుర్తేంటి సార్ ఆల్రెడీ జనసేన పార్టీ గాజు గ్లాస్తోనే ఉంది కదా! మళ్ళీ గుర్తింపు ఇవ్వడం ఏంటని మీకు చాలా మందికి డౌట్ వచ్చి ఉంటది. సో, జనసేన పార్టీ అనేది అసలు ఏదైనా ఒక పార్టీ ఇదవ్వాలంటే 3 రకాలుగా ఉంటది. అది రిజిస్టర్ పార్టీ, రికగ్నైజ్డ్ పార్టీ, రిజిస్ట్రల్ పార్టీ అండ్ నేషనల్ పార్టీ. సో, రిజిస్టర్ పార్టీస్ అని వేటినంటారంటే ఏదైనా ఒక పార్టీ ఒక 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తే అసెంబ్లీ నియోజకవర్గము.
సో, సపోజ్ విశాఖ తీసుకుని విశాఖ సౌత్, విశాఖ నార్త్ అని అంటారు. సో, ఒక జిల్లాలో రకరకాల నియోజకవర్గాలు ఉంటాయి కదా! సో, ఆ నియోజకవర్గాల్లో పోటీ చేసినట్లయితే వాళ్ళు పోటీ చేయడానికి ఒక పార్టీ గుర్తిస్తుంది. సో, అది ఇప్పుడు వాళ్ళు ఆ ఎలక్షన్ వరకే ఆ ఒక్క పార్టీ అనే సింబల్ గుర్తనేది ఇస్తుంది. సో, ఒకవేళ ఏదైతే ఒక పార్టీ మినిమము 6% ఓట్ 6% ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుంటే 6% ఎమ్మెల్యే సీట్స్ ఆర్ ఎంపీ సీట్లు గెలుచుకున్నచో ఆ పార్టీకి ఆర్ ఆహ్, రికగ్నైజ్డ్ పార్టీగా ఉంటది. సో, ఇంతకుముందు గెలవకపోతే అది రిజిస్టర్ పార్టీగానే ఉంటది. సో, 6 స్థానాల్లో ఎమ్మెల్యేగా గాని, ఎంపీగా గాని గెలిస్తే వాళ్ళకి రిజిస్టర్ పార్టీగా ప్రమోషన్ ఇస్తది. సో, రిజిస్టర్ పార్టీకున్న పార్టీకి ఓన్ వాళ్ళు ఏదైతే సింబల్ అనుకుంటారో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆ సింబల్‌ని గుర్తింపు ఇచ్చేస్తది. సో, ఇటీవల కాలంలో జనసేన పార్టీకి గ్లాస్‌ని పర్మనెంట్‌గా ఇస్తూ ఈసీ అనేది లెటర్ పంపింది. సో, మరి జనసేన పార్టీ వచ్చింది కదా! ఎలక్షన్స్ కోసం కూడా మనం మాట్లాడుకుందాం. సో, ఇటీవల కాలంలో జనసేన ఆహ్, ఎలక్షన్ జరిగాయి కదా! జనసేన పార్టీ ఎన్ని స్థానాల్లో గెలిచిందంటే, అసెంబ్లీ ఎన్నికల్లో 21 స్థానాల్లో గెలిచింది. సో, మనకి ఎగ్జామ్స్‌లో ఎనైనా అడుగుతాడు. ఎందుకంటే, జనసేన పార్టీ ఎప్పుడు ఫార్మ్ అయింది? లేకపోతే టీడీపీ ఎప్పుడు ఫార్మ్ అయింది? ఎన్ఎస్‌సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎప్పుడు ఫార్మ్ అయిందని అడుగుతారు. సో, జనసేన పార్టీ ఎప్పుడు ఆవిర్భవించిందంటే, మార్చ్ 14, 2014లో ఆవిర్భవించింది. సో, 2019లో పోటీ చేసి ఒక స్థానానికే పరిమితమైంది అసెంబ్లీ ఎన్నికల్లో. సో, 2024కి సంబంధించి 21 స్థానాలకు గాను 21 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది జనసేన పార్టీ. సో, ఇది ఎప్పుడు ఆహ్, ఆవిర్భవించిందంటే మార్చ్ 14, 2014లో. అండ్ ఏపీలో ఉన్న రెండవ పార్టీ ఏదంటే తెలుగుదేశం పార్టీ. సో, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఆవిర్భవించిందంటే 1982 మార్చ్ 29. సో, ఇటీవల కాలంలో అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి ఎన్ని స్థానాలొచ్చాయి? ఎన్ని ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుందంటే 144 స్థానాలకు గాను 135 సీట్స్ ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకుంది టీడీపీ. అదే 2019లో ఎన్ని స్థానాలకి గెలుచుకుందంటే 23 స్థానాలు గెలుచుకుంది. అలానే వైఎస్ఆర్‌సీపీ పార్టీ. సో, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. సో, వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి మరణానంతరము ఆయన కుమారుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 12థ్ మార్చ్ 2011లో వైఎస్ఆర్‌సీపీ ఒక పార్టీని ఆవిర్భవించారు. సో, ఇటీవల కాలంలో అసెంబ్లీకి సంబంధించి ఎన్నికలు జరిగాయి. సో, 175 స్థానాలకు గాని పోటీ చేస్తే 11 స్థానాలు వైఎస్ఆర్‌సీపీ పార్టీ గెలుచుకుంది. అదే 2019 చూస్తే 151 స్థానాలు గెలుచుకుంది. అలానే బీజేపీ పార్టీ. సో, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ అనేది 8 సీట్లు గెలుచుకుంది. సో, బీజేపీ ఎప్పుడు ఆవిర్భవించిందంటే ఏప్రిల్ 6, 1980లో ఆవిర్భవించింది. సో, జనసేన పార్టీ. అండ్ 9వ అంశం. సో, 9వ అంశం ఏంటంటే